హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళికపూడి. వెల్కమ్ టు ప్రవళికపూడి అఫీషియల్. ఇవాల్టి స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ పానకం. పానకం అంటే అందరికీ ఇష్టమే. యావత్ దక్షిణ భారతదేశాల్లో పానకం తయారు చేస్తారు. పాతకాలంలో ప్రతి శుభకార్యానికి సాంప్రదాయంగా పానకం తాగేవారు. ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా శ్రీరామనవమికి పానకం తయారు చేస్తారు. మరి ఈ వస్తున్న శ్రీరామనవమికి పానకం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పానకం పాతకాలం నాటి పానకం అయితే కాదు, టెంపుల్ స్టైల్ పానకం. కాబట్టి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా ఒక బౌల్లో అరకప్పు బెల్లం తురుము వేసుకోండి. అంటే సుమారుగా 70 గ్రాములు అన్నమాట. అందులో ఒక 400 ml వాటర్ని పోసుకొని హాఫ్ టీ స్పూన్ సొంటి పొడి, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే చిటికెడు ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే కర్పూరం ఒకటి వేసుకోవాలి. అదేనండి పచ్చ కర్పూరం అంటాం కదా, దాన్ని లైట్గా వేసుకొని కరిగిపోయేటట్టు కలుపుకోవాలి. పచ్చ కర్పూరం అన్నది ఎక్కువగా వేస్తే టేస్ట్ అన్నది మారిపోతుంది. ఇందులో ఉన్న బెల్లం అంతా బాగా కరిగాక ఒక స్ట్రైనర్తో వడకట్టుకోండి. చూసారు కదా, ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వలన మనకి బెల్లం అడుగున ఏమైనా ఇసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్లోకి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను ఫ్రెష్గా ఉన్న 10 తులసి ఆకులను వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకొని దేవునికి నివేదించుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇది టెంపుల్ స్టైల్ పానకం అన్నమాట. ఇందులో నేను వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ని మిస్ అవ్వకుండా వేసి పానకం తయారు చేసుకోవాలి. చూశారు కదా, ఈ వస్తున్న శ్రీరామనవమికి మీ ఇంట్లో ఇలా పానకం తయారు చేసి దేవునికి నివేదించి ప్రసాదంగా తీసుకోండి. అలాగే మరొకసారి ఈ వస్తున్న శ్రీరామనవమికి నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మీ ప్రవళిక పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.